న్యూస్ అరవల్ 7 ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అపోస్తలులైన పరిశుద్ధ పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుతాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏదైనా మీరు వృద్ధి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయకు ప్రత్యక్షపరచబడదు. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకోండి. ఈ మంటకు 2వ మంత్రం.
విశ్వాసుల్ని